మంగళం భగవన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాథ మంగళం భక్తవత్సల ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాత్ ఓంకారాయ నమో నమః ఓంకారాయ నమో నమః. ఈశావాస్యోపనిషత్తు వాయురనిలమమృతమధేదం భస్మాంతం శరీరం ఓం క్రతో స్మర కృతం స్మర క్రతో స్మర కృతం స్మర క్రతో స్మర కృతం స్మర. వాయుః అనిలం అమృతం అథ ఇదం భస్మాంతం శరీరం ఓం క్రతోః స్మర కృతం స్మర క్రతో స్మర. ఓం క్రతోః గతంలో ఈ అంశం మీద మనం మాట్లాడుకోవడం జరిగింది. ఓం క్రతోః అనగా లోకంలో చాలా రకాల క్రతువులు ఆచరిస్తూ ఉంటారు. ప్రతి కుటుంబంలో క్రతువులు ఉంటాయి. ఏదో సందర్భంలో మనం చేస్తూ ఉంటాం. నూతన వధూవరులు ఏర్పడ్డప్పుడు వాళ్ళ చేత క్రతువు చేయిస్తారు. అక్కడి నుంచి తర్వాత పిల్లలకు వాళ్ళు పుట్టిన వారసాల అని చెప్పి నామకరణం అని అన్నప్రాసన అనేక రకాలైన క్రతువులన్నీ కూడా జీవితంలో ఆచరించుకుంటూ వస్తూ ఉంటారు. అవన్నీ కూడా జీవితంలో శుభం చేకూరాలి అనే భావనగా చేసేటువంటి క్రతువులు అని. ఇక్కడ చేసే క్రతువు ఏంటంటే ఇది మోక్ష సంబంధ క్రతువు. అదంతా ప్రవృత్తి జీవితంలో వచ్చేటువంటి సమస్యలు, బాధలు, దుఃఖాలు అనేక రకాలైనటువంటివన్నీ కూడా ఏర్పడ్డప్పుడు వాటి నివారణార్థమై ఆచరించే క్రతువులు ఉంటాయి. ఇంకా స్వర్గలోక ప్రాప్తిని ఉద్దేశించి చేసే క్రతువులు కానీ, ఇతర దేవతలను ఆరాధించేటువంటి సందర్భ క్రతువులు కానీ, ఈ క్రతువులు అనేటువంటివన్నీ కూడా మీకు వేదం పూర్వ భాగంలో వస్తాయి. ఈ పూర్వ భాగమంతా కూడా క్రతువులు అనగా క్రియలు, అనేక యజ్ఞ దేవత ఆరాధన సంబంధమై ఉన్నటువంటి క్రతువులన్నీ కూడా మీకు పూర్వభాగం వేదం పూర్వభాగమునందు చెప్పబడేటువంటివి. ఇక్కడ ఉపనిషత్ సంబంధమై ఉన్న క్రతువు చూసినట్లయితే ఇది కేవలం నివృత్తి మార్గం, మోక్ష ప్రాప్తిని పొందింపజేసేటువంటి క్రతువు. దాన్ని ఇక్కడ ఈశావాస్యకారులు ఓం క్రతోః అనేటువంటిదిగా చెప్పుకొస్తూ ఉన్నారు. ఇది ఓం క్రతో అంటే ఓంకార సంబంధమై ఉన్న క్రతువు. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అగ్నిర్దేవత. ఓమితి ఏకాక్షరం బ్రహ్మ. కాబట్టి ఓం అనేటువంటిది బ్రహ్మము యొక్క వాచకము అని తస్య వాచక ప్రణవ పతంజలి. మరి ఓంకారం అనబడేటువంటిది బ్రహ్మ ప్రాప్తిని పొందింపజేయటానికై ఉన్నటువంటి అంశం. అది ఓంకారం ద్వారానే మనం బ్రహ్మమును చేరుకోవాల్సి ఉంటుంది. కొంతమంది ఓంకారాన్ని ఉచ్చారణ చేస్తూ ఉంటారు. ధ్యానంలో ఉన్నప్పుడు ఓం అనేటువంటి అక్షరాన్ని
ఉచ్చారణ చేస్తూ ఉంటారు. ఎందుకంటే గీతలో కూడా ఈ పదం ఉన్నది. వ్యాహరన్ మాం అనుస్మరన్ అన్నాడు. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అగ్నిర్దే ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్ అనటం కారణంగా అనుస్మరన్ ఓం అనేటువంటి దాన్ని ధ్యానములో ఉన్నటువంటి వారు ఉచ్చారణ చేస్తూ ఉంటారు. ఓం అని దీర్ఘకాలముగా ఓంకారాన్ని అట్లా పలుకుతారు. ఆ ప్రకారంగా వాళ్ళు ధ్యానములో ఉండే విధానము. దీని నాదోపాసన అని చెప్పని కూడా చెప్పారు. ఓంకార నాదోపాసన. ఆ ఓం అనేటువంటి నాదమునందే మనసును పెట్టి ఉపాసన చేసే విధానముగా ఇట్లాగా ఓంకారాన్ని పదే పదే ఉచ్చారణ చేసే విధానంగా కూడా లోకంలో ఆ ధ్యానానికి ఓంకారాన్ని ఉపకరించుకొని దాన్ని ఉచ్చారణ చేస్తూ చేసేది కూడా ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా ఈ ప్రత్యామ్నాయ మార్గాలు. ధ్యానములో ప్రయాణం చేసేటువంటి వారు, ఎందుకంటే మనస్సు అనేది అంత తేలిగ్గా వశపడే గల వస్తువు కాదు. అది అనేక ఆలోచనలు, అనేక కోరికలు, విషయాలు, వాటితో అనుసంధానం పడి ఉంది మనస్సు. మనస్సుకున్నటువంటి అనుబంధం, పెనుబంధం బాగా చేరుకుపోయి ఉన్నది. ఇంద్రియాలతో సంబంధం పడి బయట ఉన్న విషయాలని ఆస్వాదించటం లాంటిది అనిశ్చితముగా జరుగుతున్నటువంటి ఒకానొక ప్రక్రియ. విధముగా ఇంద్రియ విషయ సంయోగము చేత కలిగేటువంటి అనుభవాలు, వాటి సంబంధమై ఉన్నటువంటి సంస్కారములు, ముద్రలు, ఇవన్నీ మళ్ళీ మనస్సులో చేరిపోతున్న పరిస్థితి. మనం పంచేంద్రియాల ద్వారా ఏమి ఆస్వాదించినా కూడా వాక్కు ద్వారా, నేత్రం ద్వారా, శ్రోత్రం ద్వారా, జిహ్వ ద్వారా, ఇట్లాగా పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, వాటి ద్వారా ఆస్వాదించేవన్నీ కూడా మనస్సు లోపలికి సంస్కారాలుగా చేరిపోతూ ఉన్నాయి. ఈ సంస్కారములుగా చేరిపోయినటువంటి మనస్సులో చేరిపోయి ఉన్నటువంటివి తిరిగి మరలా అవి అభివ్యక్తం అవుతూ ఉంటాయి. రిఫ్లెక్ట్ అని చెప్పి అంటాం కదా, సూర్యకిరణాలు భూమి మీద పడి మరి తిరిగి కిరణాలు రిఫ్లెక్ట్ అవుతాయి. అట్లాగా ఇంద్రియాల నుంచి వచ్చే విషయాలు, విషయ సంబంధమై ఉన్నటువంటి అనుభవాలు, వాటి సంబంధమై ఉన్న ముద్రలు ఈ మనస్సులో ప్రగాఢముగా నాటుకుపోయి ఉంటూ ఉన్నాయి. కనుక మనస్సులో పడ్డటువంటి ముద్రలు కూడా తిరిగి మనస్సు వాటిను తలంపులుగా, ఆలోచనలుగా చేసుకునే పని కూడా చేస్తూ ఉన్నది. ఇట్లాగా మరి ఇంద్రియాలతో ఉండి విషయాలు, సూక్ష్మ దేహములో పడ్డ ముద్రలు, ఈ ప్రకారంగా మనస్సు ఎప్పుడూ కూడా ఈ సంకల్పాలతో, ఇంద్రియ విషయ సంబంధ విషయాలతో బాగా అనుబంధం పెరిగిపోయి ఉన్నది. కాబట్టి ధ్యానములో ఒక పట్టాన మనస్సు వశం కాదు. చాలామంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి. కాబట్టి ఏంటంటే ఈ మనస్సు అనేది వాళ్ళకి వశం తప్పి ప్రవర్తిస్తూ ఉంది. కాబట్టి దానికి ప్రత్యామ్నాయ మార్గాలుగా కొన్నిటిని ఏర్పాటు చేశారు. ప్రధానముగా విషయం చూసినట్లయితే మనస్సు శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఇది మూల విధానం. ఆడే ఊపిరిపై మనస్సు ఉంచుట, వచ్చేపోయే శ్వాసలను గమనించుట అనేటువంటి విషయంలో ప్రధానంగా ఉండాలి. కానీ ఏమిటంటే ఇక్కడ మనకి ఇంద్రియ సంబంధ విషయాలతో,
సూక్ష్మదేహ సంబంధ వాసనలతో బాగా దాంట్లో చేరిపోయి ఉన్నది కాబట్టి ఒక పట్టాన మనస్సు వశం కాదు. అట్లాగా దాంతో యుద్ధం చేస్తూ కుస్తీ చేస్తూ నానా తిప్పలబడేటువంటి వాళ్ళు లోకంలో ఉన్నారు. వాళ్ళను ఉద్దేశించి ఏర్పడ్డటువంటి ప్రత్యామ్నాయ మార్గాలలో ఒకటి ఓం అని దీర్ఘ ననాదం, ఓంకారాన్ని దీర్ఘంగా పలుకుతారు. ఆ పలికిన తర్వాత నిశ్శబ్దం ఉంటుంది కదా, ఆ నిశ్శబ్దమునంది మనస్సు పెడతారు. ఇట్లా ఓంకారోపాసన అనేటువంటిది చేస్తూ ఉంటారు. చాలామంది ఈ విధంగా చేసే విధానం ఉంటుంది. ఓంకారాన్ని ఉచ్చారణ చేస్తూ ధ్యానం చేసే విధానము. ఇక్కడ ఓం క్రతోహో అనేది చూసినట్లయితే మనం గతంలో చెప్పుకున్న విధానముగా అకార ఉకార మకార అర్ధమాత్ర, ఇది ఓంకారం యొక్క స్వరూపం. ఈ 4 చేరే ఓంకారం చెప్తారు. అకార ఉకార మకార అర్ధమాత్ర, ఈ 4 చేరి ఓంకారం. ఓం అన్నప్పుడు ఆ ఉ ఓం. త్రిమాత్రం అర్ధమాత్రంచ ప్రణవస్య విశేషతః. త్రిమాత్రం అర్ధమాత్రంచ ప్రణవస్య విశేషతః. ప్రణవము యొక్క స్వరూప విధానాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉత్తరగీతలో స్వామివారు త్రిమాత్రం, మామూలుగా 3 మాత్రలే అందరూ చెబుతూ ఉంటారు, అకార ఉకార మకార అని. ఈ 3 కాకుండా అర్ధమాత్ర విశేషత, అర్ధమాత్ర కూడా కలుపుకొని చెప్పాలి. అది ఓంకారము యొక్క విధానము. అందువల్ల మాండిక్యం కూడా చతుష్పాదం, 4 పాదాలుగానే చెప్పడం జరిగింది. ఈ ప్రకారంగా మరి ఉన్నటువంటి అకార ఉకార మకార అనేటువంటివి మొత్తం 3 విశేషముగా ఉన్నటువంటి అర్ధమాత్ర. ఇవే మన జీవన గమనానికి మూలముగా ఉన్న విధానం. అకార ఉకార మకార అర్ధమాత్ర అన్నప్పుడు వీటిలోనే అన్ని చేరి ఉన్నటువంటిది. బ్రహ్మ విష్ణువు శివుడు, అకారం బ్రహ్మ, ఉకారం విష్ణువు, అకారం రుద్రుడు, అర్ధమాత్ర పరబ్రహ్మ. అకారం వైఖరి వాక్కు, ఉకారం మధ్యమ వాక్కు, మకారం పశ్యంతి వాక్కు. అట్టనే విద్యాపాదము, అవిద్యాపాదము, ఆనందపాదము, తురీయ పాదము, సజ్జోజాత ముఖము, వామదేవ ముఖము, అఘోర ముఖము, తత్పురుష ముఖము. ఈ ప్రకారంగా అన్ని వీటిలోనే చెప్పుకోరావడం జరుగుతుంది. ఉత్తర గీతలో మీరు ఇవన్నీ చూడవచ్చు. 4వ అధ్యాయం ఉత్తర గీతలో ఇవన్నీ చూడవచ్చు. అనగా ఓంకారంలోనే స్వామివారు అన్నీ కూడా ఇమిడ్చి మనకి చెప్పినటువంటి అంశం ఉన్నది. ఓంకారాన్ని వీడి ఏవి కూడా లేవు అని చెప్పిన మాట. బ్రహ్మదేవుడు, బ్రహ్మ, విష్ణు, శివుడు అందరూ కూడా ఓంకారంలోనే చేరి ఉన్నారని చెప్పని. ఓం ఇది ఏతదక్షరం తస్యోపవ్యాఖ్యానం భూతం భవద్భవిష్యతి సర్వం ఓంకారః ఏవ యచ్చాన్య త్రికాలతి తత్ ఉపి ఓంకారః ఏవ అని మాండుక్యంలో వచ్చే మంత్రం. సర్వం అపి ఓంకారః ఏవ, అంతా ఓంకారమే అంటారు. కాబట్టి అకార ఉకార మకారాలను వీడి విశ్వంలో ఏవి కూడా లేవు. స్థూలదేహము అకారములో ఉన్నది, సూక్ష్మదేహము ఉకారములో ఉన్నది, కారణదేహము మకారములో ఉన్నది, మహాకారణము అర్ధమాత్రలో చేరి ఉన్నది. ఈ ప్రకారముగా ఓంకారమునందే అన్నీ ఉన్నాయనేటువంటి మాట. కాబట్టి వ్యవహార విధానం మనకు బహిర్గతంగా ఉన్నట్లయితే అది వ్యవహార సంబంధమై ఉన్నటువంటి అంశం అవుతుంది. అదే ఓంకారం నివృత్తి అంశముగా కనుక చేరినట్లయితే
అది మోక్షకారకం అనేటువంటిది అవుతుంది. ఇక్కడ ఓం క్రతోహో అనడం కారణంగా ఇది ఓంకారం యొక్క సంబంధమై ఉన్న నివృత్తి మార్గమునకు సంబంధించినటువంటి అంశము. ఇంతకాలంగా మనం ప్రవృత్తి వైపుకే ఓంకారాన్ని వాడుకుంటూ ఉన్నాం. అకారం స్థూలదేహం, ఉకారం సూక్ష్మదేహం, అకారం కారణదేహం. ఈ మూడింటి వ్యవహారం నందే మనం అనేక జన్మలుగా మన వ్యవహారం సాగుతున్నటువంటి విధానము. అయితే ఇక్కడ ఈ మంత్రంలో చెప్తున్న అంశం ఏంటంటే ఇది ఉపనిషత్ సంబంధమై ఉన్న అంశం కనుక నివృత్తి అనేటువంటి దానికి చేరి ఉన్నటువంటి అంశము. అందుచేత ఇక్కడ ఓం క్రతోహో ఇది మహాత్ములు ఆశ్రయించే విధానం. తత్వవేత్తలు, బ్రహ్మవేత్తలు, జ్ఞానులు, యోగులు అందరూ కూడా ఈ మార్గంలోనే ప్రయాణం చేశారు. అనగా అకారము నుండి ఉకారానికి, ఉకారము నుండి మకారానికి, మకారము నుండి అర్ధమాత్ర, అర్ధమాత్ర నుండి శుద్ధ బ్రహ్మము. ఇది ఓంకారం యొక్క సంబంధమై ఉన్న క్రతువు. దీన్ని ముఖ్యంగా మోక్ష కాములై ఉన్నటువంటి వారు ఆచరించాల్సినటువంటి విధానం. ఎవరైనా మోక్షాన్ని కోరినటువంటి వాళ్ళైతే ఈ ఓం క్రతోహో అనే దాన్ని వాళ్ళు ఆచరించాల్సి ఉంటుంది. ఈ మార్గం కాక మరొక మార్గం అనేది లేదక. ప్రాక్ శరీర విమోక్షణాత్, దేహం వదలటానికి పూర్వమే అనే మాట చెబుతుంది భగవద్గీత. శక్నోతి హైవ యస్సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామక్రోధ ఉద్భవం వేగం సయుక్త సుఖీ నర అని అంటూ ప్రాక్ శరీర విమోక్షణాత్, ఈ శరీరాన్ని దేహాన్ని వదలటానికి పూర్వమే మనం ఈ క్రతువుని ఆచరించాల్సి ఉంటుంది. కనుక నివృత్తి మార్గ సంబంధమై ఉన్నటువంటి ఓంకార క్రతువు చాలా గొప్ప పదం ఇది. ఎందుకంటే క్రతువు అనేటువంటి మాటకు ఓంకారాన్ని ఎవరో కూడా చేర్చరు. ఎందుకంటే క్రతువులన్నీ కూడా కామ్య సంబంధములై లోకంలో ఉంటాయి. ఏ క్రతువన్నా తీసుకోండి, ఏ పూజన్నా తీసుకోండి, అవన్నీ కూడా కామ్యముతో ముడిపడి ఉంటాయి. ధన కనక వస్తు ప్రాప్తిరస్తు, అష్టైశ్వర్యాది సిద్ధిరస్తు, ఇష్టకామ్య అర్ధఫల సిద్ధిరస్తు అని ప్రకారంగా కామ్యములతో చేరి ఉండేటువంటి క్రతువులు లోకంలో సాధారణంగా ఉంటాయి. ఇక్కడ చెప్పేటువంటి ఉపనిషత్ సంబంధమై ఉన్న అంశము మోక్ష సంబంధమై ఉన్న క్రతువు, మోక్ష కాములు. కనుక వీరు ఓం క్రతోహో, ఇక వీరేంటంటే అకారము నుండి ఉకారానికి, ఉకారము నుండి మకారానికి, మకారము నుండి అర్ధమాత్ర అనే వైపుకు ప్రయాణం చేసి ఈ అర్ధమాత్రగా ఉన్న మహాకారణాన్ని కూడా అధికరించి ఆ మహాకారణానికి మూలమై ఉన్నటువంటి బ్రహ్మము యొక్క ప్రాప్తి పొందటమే ఈ ఓంకార క్రతువు యొక్క ఉద్దేశము. స్థూల శరీరంబు సుస్థిరంబుగనుండు సర్వేంద్రియంబులుపశాంతి నందు సన్మనఃపవనముల్ శంచలింపకయుండు కామాది శత్రువర్గము నశింసు స్ఫురత్తు అమానిత్వాది సుగుణముల్ సమకూరు ఘన గుణాతీత లక్షణమునదవు బొలుపారు వైరాగ్య బోధోపరతులు సంపూర్ణంబులై మది బదలుచుండు పరమ సుఖవార్ది ఒప్పొంగి పారుచుండు ముందట వసించి మోహించి మోక్షలక్ష్మి సర్వమును బ్రహ్మమును జూచు శాంతినిధికి. ఇది మన ప్రధానంగా వచ్చే అంశము. ఈ ఓంకార క్రతువు యొక్క విధానములో మరి ఈ విధముగా మనస్సుని హంస యొక్క ఆశ్రయంలో పెట్టినప్పుడు ఎంత మనస్సు సంకల్పాల నుంచి వేరవుతుందో, ఎంత సంస్కారముల నుంచి కూడా వేరవుతుందో, అనగా మనస్సులో ఉన్న మాలిన్యాలన్నీ కూడా తొలగింపజేయబడతాయి.
మనస్సు శుద్ధమవుతుంది, మనోశుద్ధి అన్నారు. కనుక మనస్సుని శుద్ధం చేసుకోవాలంటే ఇదే మార్గం, మరొక మార్గం లేదు. నివృత్తి మార్గము ద్వారా హంస యొక్క ఆశ్రయం, బ్రహ్మము యొక్క సాకారమై ఉన్నటువంటి హంస యొక్క ఆశ్రయంలో ఉండటం కారణంగా మరి మనస్సులో ఉన్న మాలిన్యాలన్నీ కూడా తొలగింపజేయబడతాయి. మనస్సులో ఉన్న కల్మషాలని నశింపజేసుకోవటానికి ఇదే మార్గం. కనుక ఈ ప్రకారంగా ఆచరించినప్పుడు కలిగేటువంటి ప్రయోజనం పారమార్థిక బ్రాహ్మీ అనుభవం. ఇది ఓంకార క్రతువు అన్నప్పుడు మనస్సుని హంసతో అనుసంధానం పొందింపజేసినప్పుడు సాధకుడు ముందుగా స్థూల దేహాన్ని దాటుతూ ఉన్నాడు. అకారం లైవైనప్పుడు ప్రథమే ప్రణవాంశకే అని మనకు ఉత్తర గీతలో వస్తే పదాలన్నీ కూడా. ద్వితీయే ప్రణవాంశకే, ప్రథమే ప్రణవాంశకే, అకారేతు లయం ప్రాప్తే ప్రథమే ప్రథమాంశకే, ఉకారేతు లయం ప్రాప్తే ప్రణవే ద్వితీయ ప్రణవాంశకే, మకారేతు లయం ప్రాప్తే. ఈ పదాలు మీకు ఉత్తర గీతలో వస్తాయి. అకారం లయం కావటం, ఉకారం లయం కావటం, మకారం లయం కావటం అనేటువంటివి సాధకులు ధ్యానములో వాళ్ళు గుర్తిస్తారు. ఆ అనుభవాన్ని వాళ్ళు పొందటం జరుగుతుంది. యకార ఉకార మకారాలు మూడు కూడా ధ్యానములో దాటినప్పుడు అర్ధమాత్రగా ఉన్నటువంటి మరి ఆ ప్రణవస్వరూపం, మూలతత్వం, తురీయం అన్నారు దాన్ని. ఆ తురియ యోగ సమాధి అన్నారు. అంటే ఆ తురియ యోగ సమాధి అనేటువంటి దాన్ని పొందినప్పుడు ఉన్నటువంటి స్థితి ఇక్కడ అమృతం అన్నారు. వాయు, అనిలం, అమృతం. ఈ వాయువు అనేటువంటి అంశాన్ని గురించి కొంత మనం చెప్పుకోవడం జరిగింది. అనిలం అనే అంశం మీద మనం మాట్లాడుకోవాల్సి ఉన్నది, దాని మీద ఇంకా మాట్లాడుకోలేదు. వాయు, అనిలం, అమృతం అన్నారు. అమృతమయుడు అయినటువంటి అథ అటుపెమ్మట ఏమవుతుందయ్యా అంటే ఇదం శరీరం భస్మాంతం అన్నారు. ఇదం శరీరం భస్మాంతం కనుక అమృతం, అమృత ప్రాప్తిని పొందిన అథ అటుపెమ్మట అని అర్థం. ఇక్కడ అమృతం అనే మాట ఎందుకు వస్తుందంటే ఓం క్రతోహో, అది ఆచరించారు కాబట్టి. ఓంకారములో ఉన్నటువంటి అకారాన్ని దాటటము, ఉకారము దాటటము, మకారము దాటటము రాగలగాలి. ఇదంత తేలికైన విషయం కాదు. ఇదంతా కూడా యోగముతో ముడిపడి ఉన్న అంశము. తత్రైకాగ్రం మనఃకృత్వా, మనస్సును ఏకాగ్రపరచాల్సి ఉంటుంది. యుంజన్యేవం సదాత్మానం యోగి విగత కల్మషః, యోగి విగత కల్మషః, సమస్త కల్మాషాల నుంచి యోగి విడబడుతూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ధ్యానములో ఏర్పడేటువంటి అంశములు. ఇవి రావాలి, ధ్యానంలో రాగలిగితేనే. అవి వచ్చినప్పుడు ఆ ఓంకారం యొక్క స్వరూప అధిరోహణ, అధిరోహణ ఎక్కటం. ఆ ఓంకారం అధిరోహించినప్పుడు అక్కడ అమృత ప్రాప్తిని పొందుతూ ఉన్నాడు. అమృత ప్రాప్తిని పొందిన అథ అనంతరం ఏం జరిగిందయ్యా అంటే భస్మాంతం శరీరం భస్మాంతం, శరీరం అట భస్మం అయిపోయిందంట, బూడిదగా మారిపోయింది. భస్మం అంటే బూడిద. భస్మాంతం శరీరం అంటే దేహం అనేటువంటిది బూడిదైపోతుంది.
ఎవరైనా యోగ సమాధి కనుక పొందారు అంటే వాళ్ళ దేహం బూడిదైపోతుంది, కాలిపోతుంది. కనుక ఈ పదం చెప్పినప్పుడు చాలామందిలో భయానక వాతావరణం ఏర్పడుతుంది. అరే మరణించిన తర్వాత ఏదో దాయాదులు దేహాన్ని భస్మం చేసుకోవడం లాంటిది ఉంటుంది. అది మనం చూడబోయే అంశము కాదు, అది దాయాదుల యొక్క అంశంలో చేరి ఉన్నది. కానీ ఇక్కడ మనం బతికుండే ఈ ధ్యానం చేయటం వల్ల, ఈ ధ్యానములో మరి ఓంకార తత్వాన్ని అధిరోహించటం వల్ల మరి దేహం భస్మం అయిపోతుందని చెప్పి అంటూ ఉన్నారే. ఇంకా ఆయువు మిగిలి ఉండి, ఇంకా జీవించేటువంటి విధానం కలిగి ఉండి, మధ్యంతరంగా ఎందుకు ఈ విధముగా దేహాన్ని భస్మం చేసుకోవాల్సి ఉన్నది అనేటువంటి సందేహం కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. లేక లోకంలో ఎవరైనా వృద్ధాప్యం వచ్చేసిన వాళ్ళు ఉంటే మాకు ఆయువు అయిపోయింది కాబట్టి ఇక జీవితాన్ని జీవించేశాము, ఇంకా బతికుండాల్సిన ఆవశ్యకత ఏమున్నది అని అనుకున్నటువంటి వారు మాత్రం ధ్యానంలో ఈ దేహం భస్మం అయిపోతుందని చెప్పనంటే కూడా వాళ్ళు కొంతవరకు సంతోషపడే పరిస్థితి ఏర్పడవచ్చు. కానీ జీవితం బాగా ఉన్నటువంటి వారు, జీవితం ఇంకా ఎంత అనుభవించాల్సినటువంటి విధానం ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా యువకులై ఉన్నటువంటి వారు ఈ ధ్యానం యొక్క విషయంలో సంశయపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే భస్మాంతం శరీరం, ఈ దేహం అనేది కాలిపోతుంది అనేటువంటి విషయం మీద చాలామంది భయపడే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కానీ ఇక్కడ మరి అథ అమృతం అథ ఇదం, అథ అంటే అటు పిమ్మట అమృతం, అమృత ప్రాప్తిని అథ పొందిన పిమ్మట అన్నాడు. కాబట్టి పొందిన పిమ్మట ఏమవుతుందయ్యా? శరీరం భస్మాంతం, దేహం కాలిపోతుంది, బూడిదైపోతుంది, అంతే, ఏం లేదు అని చెప్పాను. కనుక ఈ విషయాల్లో కొంచెం మనం విషయాన్ని చర్చించుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా లోకంలో ఆయువు తీరి శరీరాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఆ శరీరాన్ని మరి కట్టెల్లో చేర్చి దాన్ని భస్మం చేస్తారు. కొన్ని సాంప్రదాయాల్లో ఖననం చేస్తారు, కొంతమంది అయితే నదిలో వదిలిపెట్టేస్తారు. కొన్ని నదీ ప్రాంతాల్లో ఉంటాయి కదా, ముందే వాళ్ళు చెప్పేస్తారు, నా శరీరాన్ని నదిలో వదిలిపెట్టండి, ఎందుకంటే జలచరాలకి ఆహారంగా మారిపోయే విధానం ఉంటుంది. కాబట్టి కొంతమంది నదిలో, దరిదాపులు నదులలో వదిలిపెట్టేయమంటారు. దాన్ని జల సమాధి అన్నారు. కొంతమంది ఆ శరీరాన్ని భస్మం చేస్తారు, కట్టెల్లో పెట్టి కాల్చేస్తారు. మరి కొద్దిమంది అయితే భస్మం చేయటం మా వంశాచారం కాదండి, మాకు పరంపరగా మా పెద్దల నుంచి వస్తూ ఉన్నది ఖననం చేయటం అని వాళ్ళు ఆచారం పాటించి శరీరాన్ని భూమిలో నిక్షిప్తం చేసేస్తారు. కొన్ని సాంప్రదాయకులైతే వాళ్ళు భస్మం చేస్తారు, జరుగుతూ ఉంటాయి. ఇది కేవలం బాహ్యంగా లోకంలో అందరూ కూడా ఈ ప్రక్రియ చేసే విధానం ఉంటుంది. మరి ఆ ప్రకారంగా దేహం ఏదో ఒకనాడు దాయాదులే భస్మం చేసే విధానం ఉన్నప్పుడు ఇంకా ఇక్కడ వాయు అనిలం అమృతం, అమృత ప్రాప్తిని పొందటం, ఈ భస్మం చేయటం ఇంకేముంది? ఇంకా ఇంత శ్రమపడి దేహాన్ని భస్మం చేయాలా? ఎదురుగి దేహం సాలించిన తర్వాత దాయాదులు ఆ కార్యం పూనుకుంటారు, వాళ్ళు ఏదో దాన్ని దహనం చేస్తారు. ఆ విధంగా దాయాదులు చేసే పని వాళ్ళకు ఉండగా మనమెందుకు ఈ దేహాన్ని ఈ విధముగా ధ్యానములో ఉండి భస్మం చేయాలి అనేటువంటి సందేహం కలిగే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ భస్మాంతం శరీరం, శరీరం అన్నప్పుడు రెండు తీసుకోవాలి. ఒకటి స్థూల శరీరము, సూక్ష్మ శరీరము అన్నారు.
మూడవది కారణ శరీరము అని కూడా చెప్తారు. నాలుగవదిగా ఉన్నటువంటి మహాకారణ శరీరం అని అనరు. మహాకారణాన్ని పూజనీయముగా, అది మహా వ్యాకృతి, పూజనీయముగా దాన్ని చూశారే కానీ మహాకారణ శరీరము అనే మాట వాడలేదు. శరీరము అనే మాట వచ్చినప్పుడు స్థూల శరీరము, సూక్ష్మ శరీరము రెండు చెప్పడం జరుగుతుంది. సూక్ష్మ శరీరముతో పాటు కారణ శరీరం అనేది కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ భస్మాంతం శరీరం, మరి దేహం కాలిపోతుంది అనే మాట వాడినప్పుడు ఇక్కడ చెప్పాలి కదా ఉపనిషత్కారులు, అయ్యా స్థూలదేహం భస్మాంతం, స్థూలదేహం కాలిపోతుందని చెప్పాల్సి ఉన్నది. లేదా సూక్ష్మదేహ భస్మాంతం, సూక్ష్మ శరీర భస్మాంతం, సూక్ష్మ శరీరం అనబడేటువంటిది భస్మాంతం, అది బూడిదిగా చేయబడుతుంది. లేదా కారణ శరీర భస్మాంతం, ఈ కారణ శరీరం అనబడేటువంటిది భస్మంగా చేయబడుతుంది అనేటువంటి క్లారిటీ మీకు ఈ మంత్రభాగమునందు లేదు. కేవలం భస్మాంతం శరీరం, దేహం మాత్రం కాలిపోతుంది అనే మాట వాడారు. కాబట్టి ఎంత ప్రయాసపడి మనం ఈ స్థూల దేహాన్ని కాల్చి వేసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా అవసరం పడింది అప్పుడు అమ్మవారికి కనుక ఆమె సంకల్పం మాత్రముతో తన శరీరాన్ని యోగాగ్ని ద్వారా భస్మం చేసుకున్న ఉదంతం మనకి భాగవతంలో వస్తుంది. భాగవతంలో దక్ష ప్రజాపతి యజ్ఞ సందర్భం, దక్ష ప్రజాపతి పరమశివునిపై ఉన్న ద్వేషముతో నిరీశ్వర యాగాన్ని తలబెట్టాడు. ఆ నిరీశ్వర యాగం తలబెట్టినప్పుడు ఈ విషయాన్ని గమనించినటువంటి ముఖ్యముగా ఉన్నటువంటి విష్ణువు, బ్రహ్మ ఇత్యాది వాళ్ళు దానికి వాళ్ళు ఆహ్వానం అందినా కానీ పోలేదు. ఎందుకంటే నిరీశ్వర యాగం సాంగమంగళంగా సాగే అవకాశాలు లేవు. మధ్యలో ఉపద్రవాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈశ్వరుని యొక్క ప్రమేయం లేకుండా చేసేటువంటి యజ్ఞానికి మనం ఎట్లా వెళ్తాం అనేది కూడా ఒక అంశం కనుక బ్రహ్మ విష్ణువు ఆగిపోయారు. మిగతా దేవతలు, ఋషులు, యోగులు ఎంతో అనేక మంది మునులందరూ కూడా ఆహ్వానం మేరకు దక్ష ప్రజాపతి గొప్పవాడు యజ్ఞం చేస్తూ ఉన్నాడు, దాని అందరం పోవాలి అనేటువంటి భావనతో ఉత్సాహంతో వచ్చారు. కనుక వచ్చినటువంటి ఆ యజ్ఞ విధానాలన్నీ విన్నటువంటి దాక్షాయని అమ్మవారు, ఆమె కూడా తన తండ్రి చేసేటువంటి యజ్ఞ కార్యక్రమానికి పోవాలని సంకల్పించింది. ఎంతోమంది తన అక్కల పెద్దవాళ్ళు కూడా అక్కలు అంటాం కదా, తన తోబుట్టువులు అందరూ కూడా మరి యజ్ఞానికి వెళుతూ ఉంటే తనకు వెళ్ళాలనే సంకల్పం కలుగుతుంది. సాధారణంగా తన తండ్రి చేసేటువంటి యజ్ఞం లోక విదితమై ముల్లోకాలు అందరూ కూడా కదిలిపోతూ ఉన్నప్పుడు తాను కూడా పోవాలనే ఆలోచన కలుగుతుంది. ఆ విధంగా మరి సంకల్పం గలది అయి పరమశివుణ్ణి అడిగింది, ఇట్లా మా తండ్రి గారు యజ్ఞం చేస్తూ ఉన్నారు, అందరు దేవతలందరూ కూడా మరి యజ్ఞానికి ఆహ్వానితులై వెళ్తూ ఉన్నారు, కనుక మనం కూడా వెళ్ళాలని చెప్పేసి అని అమ్మవారు కోరితే పరమశివుడు చెప్పాడు, వద్దు దాక్షాయిని, నా మీద ఉన్న ద్వేషముతో యజ్ఞం తలబెట్టాడు, నిరీశ్వర యాగాన్ని తలబెట్టాడు, కాబట్టి ఇది సాంగమంగళంగా సాగే అవకాశాలు లేవు. ఈశ్వరుని అంశతో ఏదైనా చేయాల్సి ఉంటుంది. ఈశ్వరుని ప్రమేయం లేకుండా చేసేటువంటి కార్యాలు పరిపూర్తి చెందే అవకాశాలు ఉండవు అని పరమశివుడు ఎంతగానో చెప్పాడు, పోమాక అని చెప్పిన అన్నాడు.
అనగాని మరి కొంత వాళ్ళకి పుట్టింటికి పోవటం అంటే కొంచెం సంబరం కాబట్టి ఆమె గట్టి పొట్టు పట్టింది, నేను పోవాల్సిందే అని చెప్పి అన్నది. ఒకవేళ మీరు రాకపోతే ఇక్కడ కూర్చోండి, నేను మాత్రం పోయేస్తా అని చెప్పేసి అని పరమశివుడు ఎంత కాదంటూ ఉన్నా కానీ అమ్మవారు బయలుదేరటం జరిగింది. ఆమెకు తోడుగా ప్రమద గణాలను కూడా స్వామిగారు అప్పచెప్పారు. ఆ ప్రకారంగా అమ్మవారు తండ్రి చేసేటువంటి యజ్ఞానికి వెళ్ళింది. అందరూ కూడా భావించారు పిలవన పేరంటానికి వచ్చినట్లుగా, తండ్రి ఆహ్వానం చేయకపోయినా ఏం వచ్చిందని చెప్పేసి అని నిర్లక్ష్య భావన చాలామందిలో ఏర్పడి అవమానం చేయటం ఆరంభం చేశారు. చివరికి తండ్రి చేత అనేక రకాలైనటువంటి దూషణాలు వినలేక, పరమశివుని నింద చేస్తూ ఉంటే వినలేక, అప్పుడు అమ్మవారు అనుకున్నది, పరమశివుడు ఎంత చెప్పినా కానీ నేను వినకుండా వచ్చాను, నాకు శాస్తి జరిగింది కనుక అవమానం జరిగింది. ఇక్కడ అందుట్లో యజ్ఞ సందర్భంలో పరమశివుని నిందించడం ఆమెకు చెవులారా విన్నటువంటిది, సహించలేకపోయింది. మహాదేవుడు వద్దంటున్నా కానీ నేను వచ్చాను ఆడికి, తిరిగి మరలా ఏ ముఖం పెట్టుకొని కైలాసం పోవాలి అనేటువంటి భావనతో, ఇక తన తనువుని సాలించేటువంటి యొక్క భావనగా తన శరీరము నుండి యోగాగ్నిని ప్రజ్వలింపజేసుకుని తన శరీరాన్ని భస్మం చేసుకున్నట్లుగా మనం భాగవతంలో చూస్తాం. దక్షయజ్ఞ ధ్వంసం అనేటువంటి కథాంశముగా మనం భాగవతంలో ఈ దక్షయజ్ఞ ధ్వంసం కావడం లాంటి అంశాన్ని చూసినప్పుడు, అక్కడ పార్వతి తన దేహాన్ని యోగాగ్ని ద్వారా దగ్ధం చేసుకుంటుందని చెప్పేసి అని, ఆ తర్వాత మళ్ళా పరమశివుని మీద ఉన్నటువంటి ప్రేమతో తిరిగి మరల అమ్మవారి పర్వతరాజు పుత్రికగా అక్కడ ఉమాదేవిగా హిమవంతుని పుత్రికగా జనించి మళ్ళీ పరమశివుని చేరుకోవటం మన కథాంశాల్లో చూస్తూ ఉంటాం. ఇలాగా చూస్తే అగ్నులు అనేటువంటివి అనేక రకాలుగా మనం చూస్తూ ఉంటాం. యోగాగ్ని అని, బ్రహ్మాగ్ని అని, కాష్టాగ్ని అని, బడబాగ్ని అని, క్రోధాగ్ని, ద్వేషాగ్ని, కామాగ్ని, ఇవి కూడా అగ్నులతోనే పోల్చారు. కామాగ్నితో ప్రజ్వలిపోయే విధానాలు లోకంలో చూస్తూ ఉంటారు. అంటే క్రోధాగ్ని, అది కూడా అగ్నితోనే పోలిశారు. అగ్ని గుండంలాగా మండుతుంది. క్రోధం అనే అగ్ని అది ప్రజ్వలిస్తుంది. అగ్నికి భస్మం అయిపోతారు చాలామంది, చాలా వినాశనాలు చేసుకుంటూ ఉంటారు. క్రోధాగ్ని అన్నారు. ఇవి మానసికంగా కలిగేటువంటి వైకల్యములు. కామాగ్ని, లోభాగ్ని, మోహాగ్ని, ఇవన్నీ కూడా మనోసంబంధమైన వైకల్యములుగా కలిగేటువంటి వాటితో చాలామంది నాశనం అయిపోతూ ఉన్నారు. వాటి యొక్క ప్రకోపాలకు, వాటి యొక్క అగ్ని జ్వాలలకు దగ్ధమైపోతున్న పరిస్థితి చూస్తూ ఉంటాం. అట్లనే బాహ్యములో చూసినట్లయితే బడబాగ్ని అన్నారు, దేహంలో చూస్తే జఠరాగ్ని అన్నారు. ఇవి విశేషముగా ఉన్నటువంటి అగ్నులు. శరీరంలో మండుతున్నటువంటి జఠరాగ్ని అందరికీ అవసరం. అది భగవదాజ్ఞతో ఏర్పడ్డటువంటి అగ్ని. అగ్ని ఉండబట్టే అందరూ కూడా చక్కగా తమ జీవన విధానాలు కొనసాగించుకుంటూ ఉన్నారు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. దాని జఠరాగ్ని అని పరమ భగవంతుడు, నేను ప్రతి దేహమునందు ఈ వైశ్వనరాగ్నిగా ఉండి ఆహారం పచనం చేస్తున్నా. అందువల్ల ఈ అగ్ని అనేది ఉదరగోళములో ఉండి తాము భుజించేటువంటి ఆహారాన్ని పచనం చేసి, పక్వం చేసి,
ఆ యొక్క దేహంకి ఆ శక్తిని అందిస్తూ ఉన్నది, అనేక రసాలని శరీరంలో పంపుతూ ఉన్నది. ఇది జఠరాగ్ని చేస్తున్నటువంటి పని. అట్లనే అగ్ని అనేది చూసినట్లయితే మూర్ధాగ్ని కూడా చెప్పుకొచ్చారు. ఋటురషాణం మూర్ధ, రూరు టాటా డాడాణ రష పలికేటువంటి స్థలాన్ని మూర్ధాగ్ని అన్నారు. కనుక మూర్ధములో అగ్ని ఉండబట్టే మనం ఎలాంటి పదార్థాలు భుజించినప్పటికీ కూడా ఆ నోట్లో ఆ జిడ్డు అంటదు. ఎలాంటి పదార్థాలు భుజించినా కానీ ఎమ్మటే నోరులో శుద్ధముగా ఉంటుంది. కారణం ఏంటంటే మనకు మూర్ధాగ్ని నోటి యందు భగవంతుడు ఏర్పాటు చేశాడు. మనం భోంచేసినప్పుడు చేతికి అంటుతుంది జిడ్డంతా కూడా. అది పోవటానికి నానా తంటాలు పడతాం. చివరికి వేడి నీళ్ళతో కడుక్కుంటేనే ఆ జిడ్డు అనేది పోతుంది, చేతికి అంతనే జిడ్డు పోతుంది. నోట్లో మరి ఆ జిడ్డు ఎందుకు అంటటం లేదంటే అక్కడ మూర్ధాగ్ని అనేది ఉన్నది కాబట్టి జిడ్డు అంటదు. అట్లా మనకి అన్ని వేళల సంరక్షణగా ఉన్న విధానంగా చూస్తే మూర్ధాగ్ని మూర్ధదేశమునకు వర్త్యుతం వై పర్యునాత్మాగ్ని అన్నారు. మన భారతంలో చెప్పే మాట ఇది. మూర్ధదేశమునకు వర్త్యుతం వై పర్యు ఆత్మాగ్ని అన్నారు. మూర్ధదేశములో మరి ఆత్మాగ్ని అనేది ఉంటుందని చెప్పేసి అని. ఆ మూర్ధం ఉండే స్థలం ఋటు రషాణ మూర్ధ, రారా టాటా డాడాణ అణ అణ అన్నప్పుడు నొక్కే స్థల భాగాన్ని మూర్ధము అన్నారు. కనుక ఆ మూర్ధం అనేటువంటి ప్రదేశంలో అగ్ని అనేది ఉంది కాబట్టి నా నోటి యందు ఎలాంటి జిడ్డు అంటే అవకాశం లేదు. మూడవది నేత్రాగ్ని అన్నారు. నేత్రంలో ఉన్నటువంటిది కూడా అగ్నియే, అగ్ని అంశం. సమస్త విశ్వాన్ని ప్రకాశింపజేస్తుంది. ఎట్లయితే దీపం వెలిగించినప్పుడు ఆ దీపం యొక్క ప్రకాశంలో అంధకారం దూరమై దరిదాపులలో ఉన్నటువంటి వస్తువులు మనకు కనబడుతూ ఉన్నాయో, అనగా దీపం యొక్క ప్రకాశం అక్కడ ఉన్నటువంటి వస్తువుల్ని తెలియజేస్తూ ఉన్నది. ఏ యొక్క వస్తువుల్ని అగ్ని అంధకారం అనేది ఆవహించిందో అటు అంధకారాన్ని దూరం చేసి ఆ చీకట్లో ఉన్నటువంటి వాటి ఎలుగులతో అక్కడ ఉన్నటువంటి వస్తువులను ప్రకాశింపజేస్తుంది ఆ దీపం. అలాగా మన యొక్క నేత్రం అనేటువంటి దాంట్లో 2 దీపాలు ఉన్నాయి. భగవంతుడు వెలిగించాడు. భగవంతుడు వెలిగించినటువంటి దీపాలు 2 నేత్ర దీపాలు. ఇవి మన దరిదాపులలో ఉన్నటువంటి అనేక వస్తు స్వరూపాలని ప్రకాశింపజేస్తూ ఉన్నాయి. అందువల్ల మనం ప్రతి వస్తువును కూడా శుద్ధంగా చూడగలుగుతూ ఉన్నాం. ఎంతో దూరముగా వినువీధిలో ఉన్నటువంటి నక్షత్రాలను కూడా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ ప్రకారముగా మరి ఈ లోకంలో ఉన్నటువంటి వాట్లను తెలుసుకునే విధానాలుగా తెలియజేసే విధానం ఉన్నటువంటి నేత్రం అగ్నిగా చెప్పారు. అది నేత్రాగ్ని అన్నారు. ఇట్లా మూర్ధాగ్ని, నేత్రాగ్ని, జఠరాగ్ని ఇలా ఉండటమే కాకుండా దేహం అంతా కూడా సామాన్యాగ్ని. 98.4 డిగ్రీలు ఈ దేహములో సామాన్యముగా ఉండాలి అగ్ని. అది లేకపోతే రక్తం గడ్డగట్టుకుంటుంది. మన శరీరంలో రక్తం మహా వేగముగా పరుగులు తీస్తుందని చెప్పంటే కారణం అగ్ని ఉండబట్టి. ఆ అగ్ని కారణంగా రక్తం గడ్డగట్టుకోకుండా పరుగులు చేస్తూ ఉంది. మనం మన అన్ని కార్యాలు వ్యవహారం చేసుకుంటూ ఉన్నాం. ఈ ప్రకారంగా ఉన్నటువంటి అగ్ని అది సాధారణంగా సర్వేశ్వరుని యొక్క ఆజ్ఞానుసారం అది 98.4 డిగ్రీలు అనేటువంటిది ఉండాలి. నార్మల్. అది ఎక్కువైనా తక్కువైనా ఇబ్బంది అవుతుంది.
ఈ ప్రకారంగా అగ్నులు అనేటువంటి విషయం చూసినట్లయితే సర్వేశ్వరుని చేత ఏర్పాటు చేసినటువంటి అగ్నులు నేత్రాగ్ని, మూర్ధాగ్ని, జఠరాగ్ని, దేహమంతా కూడా సామాన్యాగ్ని. అట్లా విశ్వంలో ఉన్నటువంటి వేడి, సూర్యుని ద్వారా ఇచ్చేటువంటి యొక్క వేడి ద్వారా అనేక జీవ కణాలు వృద్ధై జీవులుగా మారుతూ ఉన్నాయి. సముద్రంలో ఏర్పడి ఉన్నటువంటి యొక్క బడబాగ్ని, దాని కారణంగా ఏర్పడేటువంటి తుఫాన్లు, వాయుగుండాలు అంటాం, తుఫాన్లు అంటాం, వాటి ద్వారా మరి సముద్రమంతా తుడులు తిరిగి ఉప్పు నీరుగా ఉన్నటువంటి యొక్క జలాన్ని మంచినీరుగా మార్చుకుని మేఘముల ద్వారా తీసుకువచ్చి ఈ భూమి మీద వర్షింపజేసి సమస్త వృక్ష జాతులను సంరక్షణ చేసే విధానముగా సర్వేశ్వరుడు ఈ సముద్ర గర్భములో బడబాగ్నిగా పెట్టాడు. దాని నుంచి ఏర్పడేటువంటి వాయుగుండాలు, వాటి ద్వారా ఏర్పడేటువంటి మేఘావృతాలు, దాని ద్వారా విశ్వమంతా సస్యశ్యామలంగా ఉండే విధానంగా వర్షాలు కురిపించటం, అది ఆయన తన గర్భములో దాచుకున్నటువంటి బడబాగ్ని. ఈ ప్రకారంగా వ్యష్టి శరీరమునందు, సమిష్టి శరీరమునందు అగ్నులు అనబడేటువంటివి చాలా చక్కగా వాటి పాత్ర పోషిస్తూ ఉన్నాయి. అయితే మనస్సులో రగిలేటువంటి కొన్ని గుణ సంబంధమై ఉన్నటువంటి ప్రకోపాలకు కూడా అగ్నిని పోలికగా చేశారు. కామ అగ్ని అన్నారు, అది అగ్నితో పోల్చారు. కామ అగ్ని, అగ్నికి ఆహుతులైపోతారు. క్రోధ అగ్ని అన్నారు, క్రోధం కూడా అగ్నితో పోల్చారు. ఈ ప్రకారంగా మరి ఇక్కడ చూస్తే భస్మాంతం శరీరం, ఈ శరీరాన్ని కాల్చివేసేటువంటి యొక్క కానక అగ్ని గురించి ఇక్కడ మనకి మంత్ర భాగంలో చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.